Hello guys, welcome to my YouTube channel. This is my first long video. Thank you so much for watching. And also, I am studying BCA Data Science, which is useless, and my degree will be completed in 2 months. So, before I complete my degree, let's find out what to do after degree. రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి పాస్ అయిపోయాం. మరి నెక్స్ట్ ఏంటి? ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఏం చేయం బ్రో. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు మనం ఎందుకు ఇప్పుడు ఇది చేస్తున్నాం అంటే యూట్యూబ్ ఛానల్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినా అని ఫస్ట్ పాయింట్. ఎందుకు స్టార్ట్ చేసినా అంటే నాకు ఏం చేయాలో తెలియలేదు కాబట్టి. అంటే అట్లీస్ట్ యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి కంటెంట్ కోసమైనా ఎందుకు చేస్తాను. అట్లీస్ట్ యూట్యూబ్ వీడియోస్ కంటెంట్ కోసం ఎందుకు చేస్తా అని మాత్రమే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. యూట్యూబ్ లో నుంచి డబ్బులు సంపాదించేసి ఏదో చేసేయాలని కాదు స్టార్ట్ చేసింది. ఫస్ట్ స్టెప్ యూట్యూబ్ ఛానల్ తీసుకున్నా. నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేసిన గైస్. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే అందరు అంటారు ఏమని, ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు ఏమన్నా, అందరు వీడియోస్ చూస్తారు సంథింగ్ అయినా పట్టించుకోద్దని గాయస్. వాళ్ళు చెప్తాను ఏముండరు. కానీ మళ్ళీ వాళ్ళు ఏమన్నా యూట్యూబ్లో వీడియోస్ చూడకుండా ఉంటారా అంటే చూస్తారు. వాళ్ళు చూస్తారంటే వాళ్ళు చెయ్యరు. వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు ఇచ్చి చేసాలని చేయనిరు, కానీ వాళ్ళు వీడియోస్ చూస్తారు. సో మీరు ఎవరు చెప్పేది పట్టించుకోకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి గాయస్. నేను మీ మంచి కోసమే చెప్తాను. అట్లీస్ట్ యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కంటెంట్ కోసమైనా మనం ఎందుకు ఎత్తుకుతాం కదా, దాంట్లో ఏదో ఒకటి దొరుకుతుంది గాయస్ మనకి బాగుపడడానికి. అందుకే చెప్తున్నా, ఛానల్ అందరూ స్టార్ట్ చేయండి. మీకోసమే చెప్తున్నా గాయస్. ఎందుకంటే ఇప్పుడు చేయలేదు అనుకో ఏం లేవు బ్రో. ఇప్పుడు నా డిగ్రీ 3rd ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నా. ఇప్పుడు నేను నా డిగ్రీ సెమ్ అయిపోయి డిసెంబర్లో అయిపోయింది. డిసెంబర్ 15 అలా క్రాస్గా డిసెంబర్ మిడిల్లో అయిపోయింది. ఏం చేయలే బ్రో. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు, అంతెందుకు మార్చ్ 15 వరకు నేను ఏం చేయలే. Time to check my weight. A beast? Yeah, I'm a beast. That says obese. What? You gotta exercise. Oh, that's easy. I said exercise. Oh, I thought you said extra fries. ఇంట్లో తిన్నా పడుకున్నా ఎంజాయ్ చేసిన. దాని తర్వాత సడన్ గా ఒకరోజు రియలైజేషన్ వచ్చింది. ఏమని, లైఫ్ లో ఏం చేస్తున్నా అని ఎవరో క్వశ్చన్ అడిగింది బ్రో నన్ను. నాకు సమాధానం లేదు, ఎందుకంటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు కాబట్టి. ఆ క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ లేకపోవడం వల్ల నేను వాళ్ళని ఏమనలేకపోయినా. సో మీరు నాలాగా ఫోర్స్ ఎవరిని సారీ ఎవరి దగ్గర ఫోర్స్ అవ్వకూడదు అనుకుంటే, అంటే వాళ్ళు ఏం చెప్పినా మనం వినాల్సి వస్తుంది అనుకుంటే, ప్లీజ్ దయచేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ దానికోసమైనా మీరు కంటెంట్ ఎత్తుకుతారు. దాంట్లో ఏదో ఒకటి దొరుకుతుంది గైస్. లేకపోతే యూట్యూబ్ ఛానల్ కోసం కంటెంట్ సెర్చ్ చేసేటప్పుడైనా మీకు ఏదో ఒకటి దొరుకుతుంది. అదే ఏం లేదనుకో, నార్మల్గా ఉన్నారనుకో, ఏముంది, ఇన్స్టాలో వీడియోస్ చూస్తారు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు, షార్ట్స్ చూస్తారు, రోజు స్క్రోల్ చేస్తారు, అంతే. ఏముండదు, లిటరల్లీ ఏముండదు గాయస్. నిజంగా నేను ఆల్రెడీ 3 months టైం వేస్ట్ చేసిన చెప్తున్నా కాబట్టి నా మాట వినండి గాయస్. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నిజంగా నమ్మకపోతే మీ ఇష్టం. బ్రేక్, స్మాల్ బ్రేక్ గైస్. నాకేం చెప్పాలో రావట్లేదు. సో రావట్లేదా?
ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో గైస్. నాకు ఏం చెప్పాలో రావట్లేదు, కానీ ఏం చేయాలో తెలియదు, కానీ ఎందుకు చేయాలా? అట్లీస్ట్ యూట్యూబ్ కంటెంట్ కోసమైనా ఎందుకు చేస్తామా? మీరైతే అది కూడా చేయట్లేదు. సో ఎవరు వేస్ట్ ఫెలో ఇప్పుడు? Who are you? You. No, not me, you. Yes, I am you. Just answer the damn questions. Who are you? I have told you. Are you deaf? No, you is blind. ఏం చేయకుండా ఉండేవాళ్ళు, మొత్తం ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేసేవాళ్ళు. బ్రో ఎన్ని రోజులు ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేసావు బ్రో? నువ్వు ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు చూద్దామైనా, మనం చేయడం ఏమి ఉండదా? అట్లీస్ట్ ట్రై చేద్దామని ఏం లేదా? ట్రై చేయి బ్రో, అప్పుడే తెలుస్తుంది నీకు ఎంత కష్టం ఉంటుందో ఒక్క యూట్యూబ్ వీడియో చేయడానికి. నాకు ఇప్పుడు స్క్రిప్ట్ అసలు ఏం చెప్పాలో తెలియలేదు, అసలు అసలు ఏం చెప్పాలో తెలియలేదు. కానీ కూర్చున్నా, మైక్ ఎత్తుకొని కూర్చున్నా. మైక్ 400-500 పెట్టి కొన్నా బ్రో, 2. ఏదో చించుదాం పొడుద్దామని, చించలే పోతుంది. మైక్ వచ్చి 1 month అవుతుంది. ట్రైపాడ్ ఉన్నా వీడియోస్ తీద్దామని, కానీ చేసిన ఏం లేదు. ఫైనలీ నా ట్రైపాడ్, నా మైక్ ఎక్సెట్రా అన్ని ఈరోజు యూజ్ చేస్తున్నా బ్రో. వర్త్ ఇట్. మా నాన్న కొనిచ్చాడు బ్రో ల్యాప్టాప్. ఎప్పుడంటే డిగ్రీ చేసేటప్పుడు కోడింగ్ ఉపయోగపడుతుంది. కోడింగ్ చేసిందిలే, ఏంలే కాలేజ్లో చెప్పిందిలే, వాళ్ళు చెప్పినా మనం చేసిందిలే. సో ఆ ల్యాప్టాప్ని ఇప్పుడు వాడుకోబోతున్నాం అనమాట మనం. అని ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ మూలతాడు కట్టుకుని బుందలగడ్డ పట్టుకుపోతావు, నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు, నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవో ₹1 చెప్తున్నా నేను నీకు ఇవ్వాలా? కన్నావు కదా నన్ను, పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలు. మనం ఇక మీదట తీసే వీడియోస్ అన్ని విత్ స్క్రీన్ వస్తుంది, అంటే స్క్రీన్ రికార్డ్ వస్తుంది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, అట్లీస్ట్ స్టార్ట్ a YouTube channel and you get to know what to do in life. Yet bye guys. ఈ వీడియో ఇన్ని నిమిషాలు, ఎంత ఇప్పుడు 6 minutes చేశా. ఈ 6 minutes లో ఎవరికి ఎంత ఏం అర్థమైందో నాకు తెలియదు. ఆఖరికి ఆంటీలు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు బ్రో నువ్వు నీ జీవితానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి? ఒక్క వీడియో చూపించుకో, నీ మొహం నువ్వు చూపించుకోలేకుండా బ్రో 10 మందికి. ఎందుకు బ్రో నువ్వు స్టార్ట్? అసలు నువ్వు బతికి ఏం లాభం చెప్పు? ఆంటీలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. అవ్వలు గంగమ్మ ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండ్రు. పిల్ల బచ్చాలు బ్రో, పిల్ల బచ్చాలు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండ్రు. ఎందుకు బ్రో నువ్వు నీ ఫేస్ నువ్వు యూట్యూబ్ లో చూపించుకోలేకున్నావు? ఎందుకు బ్రో నువ్వు అసలు బతికేం లాభం? నువ్వు నీ ఫేస్ నువ్వే 10 మందికి చూపించుకోలేకున్నావు. అట్లీస్ట్ ధైర్యంగా ఎవరు సరే బ్రో నువ్వు ఇంట్రోవర్ట్ అట్లా ఏమైనా అనుకుందాం. నేనేమన్నా 10 మంది మధ్యలో కూర్చొని ఇన్స్టా వీడియోస్ ని, యూట్యూబ్ వీడియోస్ ని అంటున్నానా? లేదు కదా బ్రో. ఒక కెమెరా పెట్టుకో రూమ్ లో. ఇప్పుడు నా రూమ్ లో ఎవ్వరు లేరు బ్రో, ఎవ్వరు లేరు కూర్చున్నా, ఎవ్వరు లేరు. ఒక కెమెరా ముందు కూర్చున్నా, నా మొహం నేను చూస్తున్నా, నా మొహంతో నేను మాట్లాడుకుంటున్నా. నీతో నువ్వు కూడా మాట్లాడుకోలేకపోతే ఎందుకు బ్రో? నువ్వు నీ ఫేస్ నువ్వు చూసి నువ్వు మాట్లాడుకోలేకపోతే ఎందుకు అసలు? నువ్వు నా మాటని కలిచండి బ్రో. రోజు అందరూ లైఫ్ లో ఏదైనా సాధించినా సాధించు, లేదా మానేసే. ఇది మళ్ళీ ఇన్స్పిరేషనల్ వీడియోనా అంటే కాదు. ఈ వీడియో ఇంకెందుకు తీస్తున్నా అంటే ఫస్ట్ నాకే ధైర్యం లేదు. సో ఈ వీడియో అప్లోడ్ చేస్తానో కూడా నాకు తెలీదు, చేస్తానో లేదో కూడా నాకు తెలియదు, అసలు ఏం చేస్తానో కూడా తెలీదు. ఈ వీడియో ఏం మేబీ డిలీట్ చేయొచ్చేమో, రికార్డ్ ఆపరేషన్ అసలు అయింది నాకు తెలియదు బ్రో. ఈ ప్రజెంట్ ఈ టైంకి నా మూడు ఇట్లుంది. వీడియో తీస్తున్నా, అప్లోడ్ చేస్తానో కూడా లేదు నాకు తెలియదు. ఒకవేళ అప్లోడ్ చేయడానికి భయపడి వదిలేస్తానో కూడా నాకు తెలియదు. ఈ వీడియో వచ్చింది అనుకో, అక్క అన్నిటిని దాటుకొని వచ్చిందని అర్థం. ఒకవేళ ఈ వీడియో మీరు చూడట్లేదు అనుకో, అక్క ఏం చేయట్లేదు, వేస్ట్ గా బెడ్ మీద పడుకొని ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేస్తుంది అన్నమాట. వినండి గాయ్స్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, సెర్చ్ చేయండి గూగుల్లో దేనిపైన స్టార్ట్ చేయాలని. ఓకే, ఏం లేదనుకో అడుగు తింటారు బ్రో, చెప్తాను కదా. నేను కూడా మీలాగే ఏం చేయకుండా ఉన్నా బ్రో. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో అని చెప్పా కదా స్టార్టింగ్ లోనే. ఎందుకంటే నేనేం చేయలే ఇన్ని రోజులు. ఇప్పుడు సడన్ గా నాకు జ్ఞానంగా ఏమైంది, ఇన్ని సంవత్సరాలు డిగ్రీ అయిపోయి వచ్చింది, ఇంకా ₹1 సంపాదించలే. ఎవరికైనా చెప్తే నవ్వుతారు బ్రో.
అందరూ పార్ట్ టైము ఫుల్ టైము ఎందుకు చేస్తారు? మనకి పార్ట్ టైం చేయడం రాదు, ఫుల్ టైం అసలు ఏం రావు మనకి. పార్ట్ టైం చేద్దామా అంటే రాదు. బేకరీలో ఇది ఎంత అసలు ఏం వర్కౌట్ అవ్వవు. సరేలే అన్ని పక్కన పెట్టి ఫుల్ టైం చేద్దాం అనుకున్నాం అనుకో, వాడు ఫుల్ టైం ఇచ్చేది ఎంత, ఒక 10 ఇస్తాడు. ఆ 10తో ఏం చేస్తావు బ్రో? నీ ఖర్చులకి నీ వరకైతే సరిపోతుంది. ఇంట్లో వాళ్ళకి నీ వరకు సరిపోతే ఓకే, నువ్వు పార్ట్ టైం చేయి ఫుల్ టైం చేయి నో ప్రాబ్లం. మీ ఇంట్లో ఖర్చులు ఉన్నాయనుకో బ్రో, ఎవరికి ఇస్తావు బ్రో? 10,000 అసలు ఇటు పక్కకి రాదు. ఏం చేస్తావు అప్పుడు? ఒకవేళ నాలాంటి స్టైల్ పడి చెల్లి ఉండిందనుకో, అంతే, నీ జీవితం స్మాష్. ఆ పెట్టే మేకప్ ఒక్క లిప్స్టిక్ 2,000 3,000 పోతాయి బ్రో. సో లేకపోతే నాలాంటి అన్నుడు నాకున్నాడు ఒక అన్న, వాళ్ళలాంటి అన్న ఉన్నాడు అనుకో మీకు ఎవరికైనా, వాడు రోజుకి ఒక చికెన్ బిర్యానీ తింటాడు. రోజుకి 300 పెట్టుకో. అట్లా మంత్లీ ఎంత నాకు తెలియదు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకే చదువురా, నేను చదువు సీడ్ ఎందుకు కూర్చుంటా, ఏడో జాబ్ చేస్తే కూర్చుంటా కానీ. సో నువ్వే క్యాలిక్యులేట్ చేసుకుని అంత వద్దులు ఎవరో నేను చేస్తానని ఏడవకు. 3,000 మంత్లీ 3,000 ఆడే పోయేది. మీకంతా ఏం చేస్తావు బ్రో? సో ఏదో స్టార్ట్ చేయి, ఏదో చేయి. అట్లీస్ట్ నాలుగు ముందర కెమెరా పెట్టుకొని, అదో మైక్ 200 300 పెట్టి కొనుక్కొని, ఏదో ట్రైపాడ్ ఒక 400 500 పెట్టి కొనుక్కో, మొత్తం ఒక 1,000 లోపు వస్తుంది. 1,000 లోపు రాకపోయినా 2,000 లోపు అయితే సెటప్ వస్తుంది. ఇప్పుడు నా వెనకాల తెల్ల గోడ, తెలుపు అంటే మరీ తెలుపు లేదు బ్రో, అది కొంచెం స్కిన్ టోన్ టైప్ లో ఉంది. మళ్ళీ నన్ను వైట్ లేదు అది అని అడగొద్దు. ఈ ముందర రూమ్ చూసినా అనుకో, చచ్చిపోతూ నా ముందర ఉన్న రూమ్ ఎంత క్షణంగా ఉందంటే, నా రూమ్ మీద అంత క్షణంగా పెట్టుకున్నారనమాట. బట్ ఈ గోడ ఒక్కటి కాపాడేసింది. గోడ నీట్ ఉంది కాబట్టి ఒక చైర్ వేసుకుని కూర్చున్నా, ఏదో మైక్, ల్యాప్టాప్, చెప్తే అంత బరువు లేదు, చాలా బరువు బ్రో, ఎట్టలేకున్నా. సో ఈ 3 పెట్టుకొని కూర్చున్నా బ్రో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, ఏదో చేద్దామని. అంతే, ఏం లేవు నా దగ్గర సామాన్లు. ఇంతకు మించి ఏం లేదు నాతో. అట్లా ఈ సామాన్లు వేసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఇది నా ఫస్ట్ వీడియో. నువ్వు ఇంత చెప్పినాక కూడా ఏం చేయలేకపోతే ఈ కర్మ. బాయ్.